వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏమని కంప్లైంట్ ఇస్తావు? నా భర్తని బలవంతంగా తీసుకుని పోయి ఆయన మైండ్ అంతా మార్చేసింది, నా భర్తని కిడ్నాప్ చేసింది అని ఆ రుద్రాణి మీద కేసు పెడతాను. చూడమ్మా చంద్రిక, నువ్వొక లాయర్వి. సాక్ష్యాధారాలు లేకుండా ఏ కేసు నిలబడదు అనే చిన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. తను భరత్ కాదు విజయ్ అని చెప్పడానికి కావలసిన అన్ని సాక్ష్యాధారాలు ఇప్పుడు రుద్రాణి దగ్గరున్నాయి. ఆఖరికి మనం DNA టెస్ట్ చేయించినా గానీ అతను విజయ్ అనే వస్తుంది తప్ప భరత్ అని ప్రూవ్ అవ్వదు అని అంత నమ్మకంగా చెప్పింది అన్నప్పుడే తను ఎంత ప్రీప్లాన్డ్గా ఉందో అర్థం చేసుకో. తనంత ప్లాన్ చేస్తే ఏంటత్తయ్యా? ఆయన భరత్ గారే అని, తనని తీసుకువెళ్ళింది అని మన నీరజానే చెప్తుంది. కావాలంటే నీరజనే సాక్ష్యంగా తీసుకుని వెళ్దాం. చూడమ్మా, రేపొద్దున కోర్టుకు వెళ్తే ఆ నీరజని మనం డబ్బులిచ్చి కొనేసి సాక్ష్యం చెప్పించామని చెప్తుంది. అప్పుడేమంటావు? అతను విజయం చెప్పడానికి కావలసిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, అన్ని సర్టిఫికెట్స్ తన దగ్గర ఉన్నాయి. దానికంటే ముందు భరత్ ప్రాణాలతో లేడు అని నిరూపించే డెత్ సర్టిఫికెట్, ఆ రోజు బాడీకి చేసిన పోస్ట్మార్టం రిపోర్ట్, ఆ బాడీ భరత్దే అని మనం సంతకం చేసిన సర్టిఫికెట్ అన్నీ తన దగ్గరే ఉన్నాయి. అవన్నీ తను ఖచ్చితంగా బయట పెడుతుంది. లీగల్గా వెళ్తే మనం ఏమాత్రం గెలవలేం చంద్రిక. అంటే ఏంటత్తయ్యా? ఆయన్ని వదిలేయమంటారా? అలా ఎలా వదిలేయమంటారు? అవసరమైతే నేను ఎంత దూరమైనా వెళ్తాను, కోర్టుకు వెళ్తాను, తెలిసిన వాళ్ళందరినీ సాక్షులుగా తీసుకొస్తాను. బార్ కౌన్సిల్కి వెళ్ళి ఆయన గురించి చెప్పి వాళ్ళందరి ద్వారా సాక్ష్యాలు కూడా తీసుకొస్తాను. ఆ రుద్రాణి ఎక్కడెక్కడ ఎవరెవరిని మేనేజ్ చేసిందో అందరినీ పట్టుకుని బయటికి లాగుతాను. ఎంత కష్టమైనా సరే వాళ్ళందరినీ రుద్రానికి సాయం చేస్తూ నా భర్తకి దూరం చేశారని నేను ప్రూవ్ చేస్తాను. చూడమ్మా, నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు గాని ఇవన్నీ జరిగే పనులు కావు. ఎందుకంటే ఇది ఈ రోజు స్టార్ట్ చేసింది కాదు. ఎప్పటినుంచో తను ప్లాన్తో ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంది. ఇప్పుడు నీకు అనుకూలంగా ఎవ్వరూ సాక్ష్యం చెప్పరు. ఎక్కడికక్కడ డబ్బులిచ్చేసి అందర్నీ కొనేసింది. వీటన్నిటికంటే ముందు భరత్ మనల్ని పూర్తిగా మర్చిపోయాడు. తన మనసులో మనం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. తను మనల్ని గుర్తిస్తేనే మనం తన కోసం పోరాడగలం. ఎలా అత్తయ్యా? అసలు మనల్ని ఆయన గుర్తే పట్టకపోతుంటే మనం ఏం చేయగలం చెప్పండి అత్తయ్యా. చూడు చంద్రిక, ఇప్పుడే మనం కాస్తంత తెలివిగా ఆలోచించాలి. ఏమాత్రం తొందరపడినా ఆ రుద్రాణి భరత్ని మనకు శాశ్వతంగా దూరం చేస్తుంది. మనం ఆ రోజు దొరికిన శవాన్ని భరత్ శవమే అనుకుని మనం డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు అదే రుద్రానికి పెద్ద ఆధారంగా మారింది. అంటే అంటే మనం ఏం చేయలేము అత్తయ్యా? లేదత్తయ్యా, వదిలేయటానికి వీల్లేదు. ఆయన మన భరత్ గారు కాదు అని నిరూపించటానికి తన దగ్గర 100 సాక్ష్యాలున్నా ఆయన భరత్ గారే అని నిరూపించటానికి ఏదో ఒక్క సాక్ష్యం అయితే ఖచ్చితంగా మిగిలే ఉంటుంది. అదేంటో మనం పట్టుకోవాలత్తయ్యా. మాట్లాడు. హలో చంద్రిక, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటో చెప్పు నీరజా. ఏం లేదు చంద్రిక, రేపు ఉదయాన్నే భరత్ బాబుని ఇక్కడి నుంచి మార్చేయాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు చంద్రిక. మీరు వెంటనే వచ్చి ఆపకపోయారంటే ఇక మీరు మళ్ళీ భరత్ బాబుని చూడలేరు. చూడు చంద్రిక, నేనింతకంటే ఎక్కువ చెప్పలేను. మీరేం చేసినా కానీ తొందరగా చేయండి. ఒక్కసారి గాని భరత్ బాబు ఈ దేశం వదిలి వెళ్ళిపోయాడంటే ఇక వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఆనవాళ్ళు కూడా దొరకవు. ఆలోచించుకోండి. నేనుంటాను. ఏమైంది? అత్తయ్య అత్తయ్య, ఆయన్ని దేశం నుంచి తప్పించడానికి ఆ రుద్రాణి ప్లాన్ చేస్తుందంట. ఆయన్ని ఈ దేశం దాటిస్తుందంట అత్తయ్య. లేదమ్మా, వాడు చేయి జారటానికి వీల్లేదు. మనమే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయగలం అత్తయ్య? ఏం చేసైనా సరే రేపటిలోగా ఆయన్ని మనం
మన భరత్ గారని ప్రూవ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఈ దేశం దాటకుండా చూసుకోవాలి. ఈ లోపలే ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయాలి? ఏమండి, ఇదిగోండి ప్యాకింగ్ అంతా అయిపోయింది. రేపు మార్నింగ్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ అండి. అవును రుద్ర, నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు మనం ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంత అవసరం అంటావా? అదేంటండి అలా అంటారు? మనం ఎప్పటి నుంచో అనుకుంటుందే కదా. ఇక్కడ ఇండియాలో కాదు, మనం ఫారిన్ వెళ్ళి సెటిల్ అవుదామని చాలాసార్లు అనుకున్నాం కదా. మీకు ఏది గుర్తుండదు, ఇది మాత్రం ఎలా గుర్తుంటుంది చెప్పండి? మనం ఫారెన్లో సెటిల్ అవుదాం అన్న విషయం ఇప్పుడు కాదు, మనం ప్రేమించుకునే నాటి నుంచి అనుకుంటుందే. పోతే మధ్యలో కొంచెం లేట్ అయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆల్రెడీ వీసా వచ్చేసింది. అక్కడ మనం సెటిల్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక మనం బయలుదేరుతున్నాం. అయినా మీకు ఈ టైంలో ఇది అవసరమా అనే ఆలోచన ఎందుకొచ్చింది? మనం ఎవరికో భయపడి వెళ్తున్నట్టుగా ఉంది. మనం అసలు ఇంకొకరికి భయపడాల్సిన అవసరం ఏముంది? అసలు మనం భయపడుతున్నామని ఎవరు చెప్పారు? ఓ, ఆ చంద్రికకి మీనాక్షి గారికి భయపడ్డాం అనుకుంటున్నారా? అలా భయపడాల్సిన అవసరం మనకే ఉంది. మనం ఎవ్వరికీ భయపడేదే లేదు. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్లానే. ఇప్పుడు వీసా వచ్చింది కాబట్టి వెంటనే టికెట్స్ బుక్ చేశాను. ఇది మన సంతోషం కోసం, ఇంకొకరికి భయపడి కాదండి. మీరు ఎప్పుడు అలా అనుకోకండి. ఇదిగోండి, ఇది మీ పాస్పోర్ట్. మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. రేపు మార్నింగే మనం బయలుదేరాలి. అర్థమైందా? మీరు ప్రశాంతంగా పడుకొని నిద్రపోండి. తెల్లారేసరికి అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి. మనం హ్యాపీగా ఈ దేశం దాటి వెళ్ళిపోతాం. సరేనా? సరే, రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్. ఆంటీ, చంద్రిక గారు రండి, కూర్చోండి. ఆంటీ, మీరు చెప్పింది నిజమే ఆంటీ. రుద్రాని అంతా మేనేజ్ చేసింది. ఖచ్చితంగా అక్కడుంది మీ అబ్బాయి భరతే.